మనం లాస్ట్ వీడియోలో మాల్దీవ్స్ బిజినెస్ వీసా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ వర్క్ వీసా గురించి మాట్లాడుకుందాం. అసలు వర్క్ వీసా అంటే ఏంది, అది ఎలా వస్తుంది, దానిపైన అయితే ఈ రోజు వీడియో చేస్తున్నాను. వర్క్ వీసా అంటే ఏంటంటే ఎవరైతే జాబ్ చేయడానికి మాల్దీవ్స్ వస్తారో వాళ్ళకి కంపల్సరీగా ఈ వీసా అయితే ఉంటుంది. ఈ వీసా కాస్ట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 1800 అయితే అవుతుంది. అండ్ వర్క్ కార్డ్ వచ్చేసి 215 రూపాయలు అయితే అవుతుంది. ఈ వీసా అనేది మనమైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోలేము. ఈ వీసా అనేది మీకు ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేస్తారో ఆ కంపెనీనే మీకైతే ఇస్తుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ మీ పాస్పోర్ట్ అనేది మినిమం 1 year అయితే వ్యాలిడిటీ ఉండాలి. నెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే జాబ్ అప్లై చేస్తున్నారు ఆ కంట్రీ సిటిజన్ పాస్పోర్ట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు 18 years అయితే నిండి ఉండాలా. ముందు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మీకు కంపెనీ అనేది ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేస్తుంది, ఎగ్జాంపుల్ ఇలాగా. అండ్ నెక్స్ట్ వర్క్ పర్మిట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇవి రెండు మీ చేతికి వచ్చినాయి అంటే వీసా ప్రాసెస్ 90% అయిపోయినట్టే. ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడమే. ఇంకా మీరు ఎయిర్పోర్ట్ కి ఎంటర్ అయినాక అక్కడ చూపించాల్సిన డాక్యుమెంట్స్ మీ వర్క్ పర్మిట్ లెటర్, మీ ఆఫర్ లెటర్, మీ కంపెనీ అప్రూవల్, ఇంకా ఇముగా అనే ట్రావెల్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి. మీరు వచ్చే 1 day ముందు అయితే అది రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా అంతే. ఇక్కడికి వచ్చినాక మీకు వర్క్ పర్మిట్ కార్డ్ అయితే